హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్‌లో నాకు ప్రాఫిట్ బుకింగే జరిగింది. అండ్ ఇవాళ ఎండ్ ఆఫ్ ది డేలో మార్కెట్ ఏం చేసింది అంటే 5:15కి 3:15కి మార్కెట్ మన రెగ్యులర్ కంటిన్యూ లైవ్ మార్కెట్ క్లోజ్ చేసిన తర్వాత పోస్ట్ మార్కెట్ అనేది డైరెక్ట్‌గా ఒక క్యాండిల్ స్మాల్ ఇండికేషన్‌తో క్లోజ్ చేసేసింది. సో దానివల్ల ఇంత పెద్ద హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మందికి సెన్సెక్స్ అయితే రెగ్యులర్ గానే క్లోజ్ చేసింది. బట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక ఏమంటారు, ఇర్రెగ్యులర్ పాయింట్స్ లో హ్యూజ్ గా క్లోజ్ చేసింది. ఇలా నాకు తెలిసి నా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం నేను ఇది చూస్తున్నాను. సో దీని మీద నాకు కూడా అవగాహన లేదు. ఇది రియల్ గానే ఆ, వేరే యాప్స్ చూసాను, నేను వెబ్సైట్ చూసాను. సో అన్నిట్లో సేమ్ ఇలాగే క్లోజింగ్ ఉంది. సెన్సెక్స్ రెగ్యులర్ క్లోజింగ్ ఉంది. ఇవి సడన్ గా స్పైక్ ఇచ్చి క్లోజ్ చేసేసాయి. సో రేపు మార్నింగ్ అయితే కానీ మనకు తెలియదు ఇట్స్ ఏ రియల్ బయింగా లేకపోతే ఏంటి ఇది గ్లిచ్చా అన్నట్టు మనకు తెలియదు. సో నాకు కూడా తెలియదు. దీని మీద నేను ఎటువంటి ఆ, ఒక పాయింట్ కి కాన్స్టెంట్ పాయింట్ కి రాలేకపోతున్నాను. ఓకేనా అండి? బట్ ఈ నిఫ్టీ, ఈ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక అనాలిసిస్ అనేది లేదు. రేపటికి అనాలిసిస్ అనేది లేదు. ఇవాళ వీడియోలో చెప్తున్నాను నేను. సెన్సెక్స్ సెన్సెక్స్ అయితే రెగ్యులర్ క్లోజ్ చేసేసింది కాబట్టి సెన్సెక్స్ అనాలిసిస్ నేను ఇస్తాను. బట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సెకండ్ హాఫ్ లో క్యాండిల్ క్లోజ్ చేసింది కదా, ఇదే నాకు అర్థం అవ్వట్లేదు. సో నా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో దీని మీద ఏం కంక్లూజన్ నేను చెప్పలేనండి, ఏ కంక్లూజన్ కి రాలేకపోతున్నాను కూడా నేను. ఓకేనా? సో ఇవాళ ట్రేడ్స్ చూద్దాం. 5 ట్రేడ్స్ నేను ప్రాఫిట్ బుకింగ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ అనేది ట్రైలింగ్ లో వెళ్ళిపోయాను. ఓకే. బ్యాంక్ నిఫ్టీ పిఈ ఫస్ట్ ట్రేడ్. అండ్ నేను ఫస్ట్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ, సెకండ్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ, థర్డ్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ, ఫోర్త్ ఫోర్త్ ట్రేడ్ సెన్సెక్స్, ఫోర్త్ ట్రేడ్ సెన్సెక్స్, ఫిఫ్త్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ. ఇది ఎక్కడో మిస్టేక్ జరిగిందండి. సెన్సెక్స్ ఇది. దీని లోపల నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పోస్ట్ చేశాను. సెలెక్ట్, ఇది ఒక్కటే డిలీట్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ, సెకండ్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ, థర్డ్ ట్రేడ్ సెన్సెక్స్, ఫోర్త్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిఫ్త్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే. ఫస్ట్ ట్రేడ్ లో నేను క్యాప్చర్ చేసిన పాయింట్స్ వచ్చేసి 13 పాయింట్స్ అండి. సెకండ్ ట్రేడ్ లో 26 పాయింట్స్ అండి. థర్డ్ ట్రేడ్ లో ఇక్కడ నేను ఎంత పాయింట్స్ క్యాప్చర్ చేశాను అంటే 300, 315, 45 పాయింట్స్, 46 పాయింట్స్ సెన్సెక్స్ లో క్యాప్చర్ చేశానండి. నా తర్వాత బ్యాంక్ నిఫ్టీలో 85 పాయింట్స్ క్యాప్చర్ చేశానండి. అండ్ మళ్ళీ లాస్ట్ ట్రేడ్ లో 28 పాయింట్స్ క్యాప్చర్ చేశాను నేను. ఈ ట్రేడ్స్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, సి, ఫస్ట్ హాఫ్ లో మీకు 1 మినిట్ పెడతాను నేను. 1 మినిట్ లో మార్కెట్ లో ఏం జరిగింది అంటే, ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ చూడండి, నా ట్రేడ్ టైమింగ్ చూడండి. ఓకే. ట్రేడ్ టైమింగ్ వచ్చేసి 9:18 కి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇది 9:15, 9:16, 9:17, 9:18. ఇక్కడ 9:18 కనిపిస్తుందా? ఈ 9:18 కి నేను ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ ఫాల్ అయ్యి ఓన్లీ ఫస్ట్ టార్గెట్ నాకు ఇచ్చి ఫస్ట్ టార్గెట్ దగ్గర ట్రైలింగ్ జరిగి పైకి వెళ్ళిపోయింది. అందువల్లనే ఫస్ట్ ట్రేడ్ లో నేను ఓన్లీ 13 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ నేను ట్రేడ్ ఈ పాయింట్ దగ్గర నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, 1 మినిట్ లో నాకు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అది ఇక్కడ రీటెస్ట్ అనేది కనిపించింది. అందుకే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. అందుకే అక్కడ మినిమం పాయింట్స్ తో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి. అండ్ సెకండ్ ట్రేడ్ లో 9:37 AM కి నేను ట్రేడ్ తీసుకున్నాను పిఈ సైడ్. ఇక్కడ ఇది 9:30 టు 9:15 టు 9:30 క్యాండిల్. ఇది 9:30 టు 9:45 క్యాండిల్. ఈ క్యాండిల్ లో నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను, రన్నింగ్ క్యాండిల్ లో. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ రిజెక్ట్ అయింది ఇక్కడ. ఓకే. సో మార్కెట్ కొంచెం పైకి వెళ్ళినా మనకు రిజెక్షన్ లో ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నాను. రిజెక్షన్ వచ్చింది. రిజెక్షన్ వచ్చిన నాకు ప్రాఫిట్ జరిగింది ఈ పాయింట్ దగ్గర. అండ్ ఈ పాయింట్ దగ్గర నాకు 3 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఫస్ట్, సెకండ్,
థర్డ్ ట్రేడ్ లో. ఎందుకంటే నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను, మళ్ళీ ఈ రిజెక్షన్ లో ట్రేడ్ తీసుకున్నాను, మళ్ళీ నేను నో ఆర్డర్ బ్లాక్ లో సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకున్నాను. అందుకే నాకు ఈ ఫాల్ లో, ఈ కంటిన్యూస్ ఫాల్ లో నాకు సెకండ్ ట్రేడ్ లో తక్కువ పాయింట్స్ దొరికాయి, థర్డ్ ట్రేడ్ లో తక్కువ పాయింట్స్ దొరికాయి. కానీ ఫోర్త్ ట్రేడ్ లో 57,800 పిఈలో 85 పాయింట్స్ దొరికాయి. అండ్ ఇక్కడ మీరు సెన్సెక్స్ చూసుకుంటే, సెన్సెక్స్ లో నేను ఈ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. ట్రేడ్ తీసుకోవడానికి ఏంటి అంటే, ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ ఇండిసిజన్ క్యాండిల్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇది విత్ సాలిడ్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేస్తే బయింగ్ వెళ్తుంది, రెడ్ సాలిడ్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేస్తే సెల్లింగ్ వెళ్తుంది. అందుకే నేను ఇక్కడ సెల్లింగ్ తీసుకున్నాను. ఇంకో విషయం మీకు నేను చెప్పాలి, ఇవాళ నేను బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువ ఎందుకు ట్రేడ్ చేశాను అంటే, నిఫ్టీ సెన్సెక్స్ అనేవి ఇవాళ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇండిసిజన్ క్యాండిల్సే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, కంప్లీట్ ఇండిసిజన్ క్యాండిల్, సైడ్ బై సైడ్ క్యాండిల్. ఇక్కడ నేను పుట్టు తీసుకున్న ప్రీమియం మెల్టింగ్ లో పోతాను, కాల్ తీసుకున్న ప్రీమియం మెల్టింగ్ లో వెళ్ళిపోతాను. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ సైడ్ వేసే జరిగిందండి. సో దట్స్ వై నేను నిఫ్టీలో సెన్సెక్స్ లో ఎక్కువ ట్రేడ్ తీసుకోలేదు, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ బ్యాంక్ నిఫ్టీలో మూవ్మెంట్ అనేది ఉంది. అండ్ నా గ్రూప్ లో నేను ఏం చెప్పాను అంటే, మార్కెట్ లో ఇక్కడ ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే స్ట్రాంగ్ గా మనకు ఫాల్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాను, అందుకే ఫాల్ అనేది జరిగింది. కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. లాస్ట్ ట్రేడ్ చూడండి, ఇట్స్ ఏ మ్యాజిక్ ట్రేడ్. 146 కి నేను తీసుకున్నాను. ఇక్కడ ఈ ఇండిసిజన్ క్యాండిల్ దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, ఫాల్ అయ్యింది, ఫాల్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చి ట్రైలింగ్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. సో ఈ ఫాల్ లో నాకు 28 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. యాక్చువల్ గా ఇది 645 కి వెళ్ళలేదు, ఇది 670 ప్లస్ వెళ్ళింది. బట్ ఇక్కడ నాకు 645 దగ్గర నాది 6838 కి ట్రైలింగ్ పెట్టుకున్నాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అలా ఇవాళ నేను కంప్లీట్ గా 5 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చేశానండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది నా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో దీని మీద నేను ఎటువంటి కామెంట్ అనేది చేయలేకపోతున్నాను. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వదిలేసి నేను ఇవాళ సెన్సెక్స్ లోనే అనాలిసిస్ ఇస్తాను. దేని గురించి మనకు తెలియదో దాన్ని మనం గెలికి వేరే వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వద్దు. సో అందుకే నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. దాని గురించి నేను కూడా కనుక్కొని రేపటి టెలిగ్రామ్ గ్రూప్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు క్లియర్ గా ఇన్ఫార్మ్డ్ డాటా అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? సో సెన్సెక్స్ అనాలిసిస్ మనం చూద్దాము. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేస్తున్నాను నేను. సెన్సెక్స్ లో ఇవాళ మార్కెట్ నో ఆర్డర్ బ్లాక్ ఒకటి ఇక్కడ లెవెల్ ఇచ్చింది. సో ఈ లెవెల్ మనకి ఇంపార్టెంట్. ఇంకోటి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది ఇచ్చింది. ఈ 2 లెవెల్స్ మార్కెట్ లో మనకి ఇప్పుడు ప్రెసెంట్ రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఉంది. సో రేపు మార్కెట్ బయ్యింగ్ వెళ్ళాలి అని అనుకుంటుంది అనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఎక్కడైనా కానివ్వండి, ట్రెండ్ లైన్ గ్రీన్ కలర్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తూ ప్రీవియస్ బ్రేక్ చేసేసింది. సో మళ్ళీ పైకి వెళ్ళాలని చూస్తే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయినా క్రియేట్ చేయాలి, లేకపోతే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయినా క్రియేట్ చేయాలి, లేకపోతే ఎక్స్టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అయినా క్రియేట్ చేయాలి. సో ఈ 2 ప్యాటర్న్స్ రేపు మార్కెట్ లో క్రియేట్ అవుతే మార్కెట్ ఇమీడియట్ బయింగ్ షూట్ అవుతుంది. ఇలా కాకుండా ఈ ట్రెండ్ లైన్ దగ్గర కింద ఎక్కడైనా ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి, ఈ రెడ్ క్యాండిల్ ఈ విక్ తో రిజెక్ట్ అవుతూ ఈ ప్రీవియస్ డే క్లోజింగ్ కూడా రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి, సెల్లింగ్ కంటిన్యూ అనేది మనకు మార్కెట్ లో జరుగుతుందండి. ఓకేనా అండి? సో ఇది ఒక్కటే సెన్సెక్స్ అనాలిసిస్ లెవెల్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ నేను ఇవ్వట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. నాకు ఈ నా 2 ఇయర్స్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిల్ అలా క్లోజ్ అవ్వడము. అండ్ క్యాండిల్ అనేది 15 మినిట్ ట్రేడ్ కాలేదు, ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ క్లోజ్ అయ్యింది. దాని తర్వాత కూడా నా డిమాట్ లో నేను ఓపెన్ చేస్తే 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోవాలి. బట్ 3:45 వరకు బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం చార్ట్స్ అనేవి ట్రేడ్ అయ్యాయి. ప్రీమియం చార్ట్స్ లో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఇంత పెద్ద మూవ్మెంట్ ఇచ్చినా ప్రీమియమ్స్ అనేవి పెరగలేదు. మీరు ఇప్పుడు వెళ్ళి మీ డిమాట్స్ లో చూడండి, ప్రీమియమ్స్ పెరగలేవు, ప్రీమియమ్స్ రెగ్యులర్ ట్రేడ్ చేశాయి. సో అది ఒక గ్లిచ్ అయినా కావచ్చు,
లేకపోతే డాటా దొరకక అలా అయిందో ఏమో కావచ్చు. సో అది రేపటికి తెలుస్తది. ఇవాళ ఈవినింగ్ ఈ న్యూస్ కూడా చూస్తాను. పర్సనల్ గా ఎక్కడైనా స్టడీ ఉంటే ఆ స్టడీ చేసి కూడా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది రేపటి అనాలిసిస్ వీడియోలో, లేకపోతే ఇవాళ ఈవినింగ్ అయినా రేపు మార్నింగ్ అయినా నేను మీకు ఒక ప్రాపర్ అనాలిసిస్ వీడియో అనేది పెడతాను. అలా ఎందుకు జరిగిందో నేను కూడా కనుక్కోవాలి. ఎంతూజియాస్టిక్ గా ఉన్నా నేను కనుక్కోవాలని. ఓకేనా అండి? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.